హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఓఎస్. నా ప్రపంచానికి మీకు స్వాగతం. సో ఒక 1 వీక్ అయిపోయింది నేను వీడియో చేయలేదు, కొంచెం బిజీగా ఉండే. సో ఈరోజు ఏంటంటే లేడీస్ అందరికీ ఇష్టమైన ఒక టాపిక్ అన్నమాట. ఏంటి అంటే అది అందరికీ తెలిసిందే, వాట్ ఈజ్ ఇన్ మై బ్యాగ్, వాట్ ఐ క్యారీ విత్ మీ ఇన్ మై బ్యాగ్. సో యాక్చువల్లీ ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే నాకు ఇప్పుడు బయటకు వెళ్ళే పని ఉందన్నమాట. సో అలాగ బ్యాగ్ చేంజ్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు చిన్న పాప ఉందండి, 1.8. సో ఆ పాప తనకి వేరే బ్యాగ్ ఉంటుంది కదా, సో అందులో నుంచి నా బ్యాగ్లోకి షిఫ్ట్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, నా బ్యాగ్లో ఉన్న థింగ్స్ చూసి, ఇంకా నేను కంప్లీట్గా సర్దలేదు, నా బ్యాగ్లో ఉన్న థింగ్స్ చూసి నాకే నవ్వు వచ్చింది. అందరి హ్యాండ్ బ్యాగ్స్లో ఇట్లాంటి థింగ్స్ ఉంటాయా, లేకపోతే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందన్నమాట. ఓన్లీ ఆ థింగ్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి మెయిన్ మనం, ఓకేనా? సో రెండు వీడియోలోకి వెళ్తాం, ఓకేనా? సో ఇదన్నమాట నా బ్యాగ్, మై ఫేవరెట్ అండ్ కంఫర్ట్ బ్యాగ్. చాలా కంఫర్ట్గా ఉంటుంది అసలు ఇది నాకు. సో ఇది నేను ఎక్కడ తీసుకున్నాను, మ్యాంగోలో తీసుకున్నాను, సరే బ్రాండ్ మ్యాంగోలో తీసుకున్నాను. నా ఫేవరెట్ అనమాట. అంటే ఇది ఎంత వెయిట్ క్యారీ చేస్తుంది అంటే, జూట్ బ్యాగ్ నార్మల్గా 2 times మెషిన్ వాష్ కూడా చేశాను దీన్ని. ఓన్లీ 2 times కాదు, 1 time చేశాను మెషిన్ వాష్. సో అట్లా చేసినా సరే ఎంత క్వాలిటీగా ఉందంటే బ్యాగ్, అసలు అంత క్వాలిటీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దీని లోపల ఇంకో పౌచ్లో ఉంటుంది. ఇది మనం అటాచ్ చేసుకోవచ్చు, అది డిటాచ్ చేసుకోవచ్చు అండ్ అటాచ్ చేసుకోవచ్చు, ఇట్లా అనమాట. కంప్లీట్గా వచ్చేస్తుంది బయటకి బ్యాగ్. ఓకే, చూసారు ఇవి ఎంత సన్నగా ఉన్నాయి, లేస్ చాలా బాగుంది కదా. నా ఫేవరెట్ బ్యాగ్ అనమాట. ఓకే, సో డిటాచ్ చేసేసాను. సో ఫస్ట్ ఏమేమి ఉంటాయో చూసేద్దాం. ఏముంటుంది, ఫస్ట్ పాకెట్ పర్ఫ్యూమ్ ఉంటుంది, ఓకేనా? పాకెట్ పర్ఫ్యూమ్ అండ్ సమ్ లిప్ కలర్ అండ్ మై క్యూట్ హెయిర్ బ్యాండ్ అండ్ ఐస్ కన్నమాట. లైక్ ఐబ్రో పెన్సిల్, మస్కారా అన్నీ తీసుకెళ్ళాం కదా. సో యాక్చువల్లీ ఏంటంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా 3 లైన్స్లో ఉంటుంది అన్నమాట. ఇలా వేస్తే అట్లా 3 లైన్స్లో అవుతుంది. సో దాన్ని నేను మస్కరా వేసుకోవచ్చు, ఐబ్రో వేసుకోవచ్చు, లైనర్ వేసుకోవచ్చు, అన్నింటికి అయిపోతుంది అని చెప్పేసి నేను ఇది క్యారీ చేస్తాను. ఇంకేముంటుంది, బ్రష్, హెయిర్ బ్రష్. ఓకే, రొటీన్గా ఏముంటాయి, ఇయర్ పాడ్స్ ఉంటాయి. ఇయర్ పాడ్స్ అంటే ఒక విషయం అండి, నాకు జనరల్గా ఇయర్ పాడ్స్ నచ్చవు, అంటే పెద్ద కంఫర్ట్గా నేను ఫీల్ అవ్వను అనమాట. మొబైల్ పట్టుకునే మాట్లాడుతాను ఎంతసేపు అయినా సరే. పెట్టుకుంటే నాకు ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది. సో నేను ఎప్పుడు ఇవి వాడను అనమాట. సో అవి ఉంటాయి. అండ్ ఒక చిన్న బుజ్జి క్లిప్ ఒకటి ఉంటుంది, హెయిర్ క్లిప్. ఇప్పుడు దీనికి ఇట్లా పెట్టేస్తాను అనమాట. ఇలానే ఉంటుంది దీనికి. అండ్ ఇంకేముంటుంది లోపల. అండ్ అందరికీ క్యాండీస్ క్యారీ చేసే అలవాటు ఉంది కదా, నాకైతే ఉంది. క్యాండీస్ నేను క్యారీ చేసుకుంటాను. సో అన్ని క్యాండీస్ ఉంటే పాప తినేస్తుందని చెప్పేసి జింజర్ క్యాండీస్ తీసుకున్నాను. అవైతే కొంచెం స్పైసీగా ఉంటాయి కదా, తను తినదని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. లేకపోతే చూయింగ్ ఏదో ఒకటి ఉంటుంది. సో నా దగ్గర జింజర్ క్యాండీస్ ఉన్నాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, మాయిశ్చరైజర్ ఇది ఉంటుంది. ఇంకేముంటాయి, మెయిన్ గ్లాసెస్ ఉంటాయి అండ్ వైప్స్ ఉంటాయి, వెట్ వైప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏముంటుంది బ్యాగ్లో, అంతే. ఇంకా ఇంకొక 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఎవరు క్యారీ చేయనటువంటి ఒక 2 థింగ్స్ ఉన్నాయి. ఆ 2 థింగ్స్ అయితే నేను చెప్పేస్తాను, ఓకేనా? చూపించాను. సో ఇదన్నమాట. సో ఇదేంటి అనుకుంటున్నారా? తెలుసా ఇదేంటో? అజ్వైన్. నాకు అజ్వైన్ చాలా నేను యూస్ చేస్తాను అనమాట డైలీలో. పర్ డేలో నేను ఏదో ఒక టైంలో అజ్వైన్ తింటాను అసలు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చూపిస్తున్నా, ఇదేంటి అనుకుంటున్నారా? తెలుసా ఇదేంటో? టీ, ఇన్స్టెంట్ టీ. సో ఇది నేను ఒకటి బ్యాగ్లో ఉంచుకుంటాను. ఇది ఎప్పటి నుంచి నేను క్యారీ చేస్తున్నానంటే,
ఇప్పుడు మేము కంట్రీలో రమదాన్ టైంలో ఇక్కడ నార్మల్గా మార్నింగ్ వాళ్ళంతా ఫాస్టింగ్ ఉంటారు కదా. సో ఇక్కడ ఏ షాప్స్ ఏం ఓపెన్లో ఉండవు అనమాట, కేఫేస్ ఇది ఏంటి. సో అలాంటప్పుడు ఏంటంటే ఎక్కడికైనా కూడా బయటకు వెళ్ళినప్పుడు టీ తాగాలనిపించినప్పుడు సో ఉండదు కదా మనకి ఇంకా. అలా అని చెప్పేసి నేను ఎలానో పాప వాటర్ ఉంటుంది, హాట్ వాటర్, సో దానిలో ఇది వేసుకొని తాగేస్తాను అనమాట. సో అంత ఇష్టం నాకు టీ అంటే. చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలో, టీ అంటే చెవి కోసేసుకుంటాను. సో ఈ మధ్య తగ్గించుకుంటున్నానండి. బట్ ఎప్పుడో ఒకసారి వస్తే చాలా క్రేవ్స్ వస్తాయి, అది టీ క్రేవ్స్ అన్నమాట. సో నేను కంపల్సరీగా 1 or 2 ప్యాకెట్స్ వేసుకుంటాను బ్యాగ్లో. హాట్ వాటర్, ఎక్కడనే వాటర్ ఉంటుంది, సో ఆ వాటర్లో మిక్స్ చేసుకొని దీన్ని తాగేస్తాను. కప్ అంటారా, కప్ ఇందులో పట్టేది కదా, మరీ బాగోదు. కప్ ఏమంటారు, కెటిల్ అన్నీ బాగోదు కాబట్టి కప్ ఎలా కార్లో ఉంటుంది. ఇది మాత్రం నేను నా బ్యాగ్లో క్యారీ చేసుకుంటాను ఎప్పుడైనా సరే. సో ఇదన్నమాట ఫనీ పార్ట్. సో మీ దగ్గర మీ బ్యాగ్స్లో ఇట్లాంటిది ఏదైనా ఫన్నీ థింగ్, ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా. అందరికీ బ్యాగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, కొంతమంది, సారీ. సో నాకు అలా ఏం ఉండదండి. ఎప్పుడు కొన్నది అప్పుడు వాడేసి ఎవరికైనా ఇచ్చేయటమో పాడేయటమో చేస్తాను, ఇంకా అంతే. కానీ నా దగ్గర పెద్ద కలెక్షన్ ఏమి ఉండదు. అప్పుడు నేను ఇండియాకి వెళ్ళినప్పుడు నేను ప్రెగ్నెంట్, సో నా మెడిసిన్, పాప మెడిసిన్, సర్టిఫికేట్స్, లోషన్స్, క్రీమ్స్ అన్నీ ఇందులోనే. మొత్తం ఇంత స్టఫ్ అనమాట ఈ బ్యాగ్స్. ఎంత క్యారీ చేస్తుందంటే అంత క్యారీ, ఇంత కంఫర్ట్ బ్యాగ్. అండ్ మ్యాంగోలో మొన్న మేము ఎప్పుడో షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసామండి, చాలా టైప్ ఉన్నాయి అసలు, వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి బ్యాగ్స్ జూట్లోనే బాగున్నాయి. బట్ నాకు ఇదే నచ్చింది. ఇంత బాగాలేదులేండి, ఉన్నాయి కానీ అంటే పూల సజ్జలాగా అలాగ అనిపిస్తున్నాయి. నాకైతే ఇది నచ్చింది బాగా, ఫర్ ఎవర్ అనమాట కంఫర్ట్ బ్యాగ్స్లో. ఓకే, సో అది ఈ బ్యాగ్ హిస్టరీ అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీ బ్యాగ్లో ఉన్నట్టయితే కామెంట్స్లో చెప్పండి, ఓకేనా. ఈరోజు పాప పడుకుంది, నేను టక్ 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 వీడియో చేసేస్తున్నాను. అది బయటకు వెళ్ళాలి కాబట్టి బ్యాగ్ సర్దుతున్నాను, ఇంకో బ్యాగ్ నుంచి ఇంకో బ్యాగ్ సర్దుతున్నాను. సో ఆ టైంలో వీడియో తీసేసాను, ఓకేనా. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్య ఓయేజ్. థ్యాంక్ యూ. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం, ఓకే.